హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడు చూసినా గుడ్లు ఉడకబెట్టి, అవి మళ్ళీ పొట్టు తీసి వండుకునే కన్నా ఇలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుందండి. ఎవరైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా సింపుల్‌గా వండండి. చాలా బావుంటది. ఈ రెసిపీ ఎలా అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇవి 2 వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. కొంతమంది ఇవి వేయకుండా ఫ్రై చేస్తారు. ఇలా వేసుకొని ఫ్రై చేస్తే ఈజీగా 5 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి. అలాగే ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా ఏసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఏసుకుంటే సరిపోతుందండి. మీరు ఎన్ని ఎగ్స్ ఏసుకుంటారో దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకోవాలి. చూసారా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ అనేది పగలగొట్టుకొని ఇలా ఏసుకోవాలి. ఇలా నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నాను. అలా బాండీ మాత్రం పెద్దగా ఉండేలా చూసుకోండి. మరీ దగ్గరగా కాకుండా కొంచెం ఇలా దూరంగా వేసుకుంటే అవి బాగా కుక్ అవుతాయండి. అలా కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా స్లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈజీగా ఎలా అయిపోతుందో అది మొత్తం. ఎగ్స్ అలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్‌కి రొటేట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయండి ఎలా ఉందో.